డిలిమిటేషన్ అంశాన్ని ముడిపెట్టడంతోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోయిందని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్లకు సానుకూలంగా ఉన్నా బీజేపీ రాజకీయంతోనే బిల్లు విరిగిందని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ సీట్లతోనే రిజర్వేషన్లను అమలు చేసి ఉంటే ఎటువంటి సమస్య వచ్చేది కాదన్నారు. చట్టసభలో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితమైందని జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అడ్డుకుంటాయనే స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ బీజేపీ కుట్రపూరితంగా 2 బిల్లులను కలిపి పార్లమెంటు ముందుకు తీసుకువచ్చిందన్నారు. ఉద్యోగులకు సంబంధించిన ముఖ్యమైన 4 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ ఎదుట అన్ని ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జూన్ 2వ తేదీలోపు పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి గోల్డెన్ హవర్ సిపిఆర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాదం జరిగిన మొదటి గంటలో సరైన స్పందన వల్ల ప్రాణాలను ఎలా కాపాడుతుందో డాక్టర్లు వివరించారు. గుండెపోటు లేదా ప్రమాదాల్లో అపస్మారక స్థితిలో ఉన్నవారికి సిపిఆర్ చేసే విధానాన్ని డాక్టర్లు వెంకటేష్, అజ్మల్, వేణుగోపాల్ ప్రాక్టికల్ గా చూపించారు.